నా ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం ఎందుకు ధ్యానం చేయాలి అని అంటే, రేపు జరగబోయే విషయాలు దేవుడు ముందుగానే మనకి దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. రేపు రాబోయే ఆపదను ముందుగానే దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం అంటే అదే అర్థం. ప్రకటన అంటే సువార్త. రేపు రాబోయే మహాశ్రమను గురించి దేవుడు ముందే తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, రేపు మనకు జరగబోయే ప్రమాదం గురించి దేవుడు ముందే తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే ప్రకటన గ్రంథం యొక్క ధ్యానం యొక్క అర్థం. యోహాను గారి ద్వారా దేవుడు 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాశారు. ఆ 7 ఉత్తరాలలో 4 ఉత్తరాలు మనం నేర్చుకున్నాం. మొదటి ఉత్తరం ఎఫెసు సంఘానికి దేవుడు రాశాడు. ఎఫెసు సంఘము చేసిన ఒక తప్పు ఏమిటి అని అంటే, మొదట ఉన్న ప్రేమను కోల్పోయింది. అందుకని దేవుడు మొదట నీకున్న ప్రేమను మళ్ళీ తిరిగి నా మీద చూపించు, అప్పుడు నేను నీకు వాగ్దానం చేశాడు, పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తాను. ఇంకా రెండవ సంఘము స్ఫురణ సంఘము. స్ఫురణ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. స్ఫురణ అంటే అర్థం, వీటి అర్థాలు, వీటి కాలాలు, దేవుడు ఈ సంఘాలకి ఇచ్చిన హెచ్చరికలు, వాగ్దానాలు ఇచ్చాను. రాసుకుంటే చాలా మంచిది. మరి చెప్పిన 4 సంఘాల గురించి మీరు రాసుకున్నారో లేదో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథములో వాక్యాలు చదివేవారు కానీ, చదివి విని వాటిని గ్రహించేవారు కానీ, గ్రహించి వాటిని అనుసరించి నడుచువారు కానీ ధన్యులు అని వాక్యం చెప్పబడింది. అయితే ఇంక రెండవ సంఘము స్ఫురణ సంఘము. స్ఫురణ అంటే అర్థము శ్రమ అని. దీని సంఘ కాలము 120వ సంవత్సరం నుంచి 312వ సంవత్సరం. ఇది రెండవ సంఘం. దేవుడు మరి హెచ్చరిక చేశాడు ఈ రెండవ సంఘమైన స్ఫురణకి. ఏమనంటే, 10 దినముల శ్రమ నీకు కలుగుతుంది, అయితే నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. రెండవ సంఘాన్ని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు నీవు తొలగిపోవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, ఈ లోక సంబంధమైన పనుల నిమిత్తం దేవుని మందిరాన్ని, దేవుని సమయాన్ని పాడు చేయొద్దు. దేవుడు నీ పట్ల ఒక కనికరాన్ని లేదా ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు. ఏమిటి అనంటే, ఆయన చెప్పిన మాట వింటేనే ఆయన నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఇంకా 3వ సంఘము పెర్గము సంఘం. పెర్గము అంటే గొప్పతనం. ఈ సంఘ కాలము 312 606వ సంవత్సరం. ఈ సంఘంలో ఏమైందంటే మారు మనసు కోల్పోయింది. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నువ్వు తిరిగి మారు మనసు పొందుము అన్నాడు. అయితే ఇలా తిరిగి మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తానన్నాడు, తెల్ల రాతిని ఇస్తాను, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుని ఇస్తాను. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. ఇంకా 4వ సంఘము తుయితైర సంఘము. తుయితైర అంటే బలికర్మలు. అయితే హెచ్చరిక చేశాడు, యెజబెలు స్త్రీని నీలో ఉండనిచ్చుచున్నావు. అనగా ఈ లోక సంబంధమైన విగ్రహారాధన. యెజబెలు అనే స్త్రీ బహు విగ్రహారాధికురాలు. ఎక్కువ దేవతలను, ఈ లోక సంబంధమైన విగ్రహాలను పూజించేది. అందుకని ఆ విగ్రహారాధన మానేసి నన్ను నీవు మరి ప్రేమిస్తే, నన్ను నువ్వు స్తుతిస్తే దేవుడు ఏం చేస్తానని చెప్పాడు, వాగ్దానం, జనుల మీద అధికారం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇంకా 5వ సంఘము సార్దీసు సంఘం. ఇంకా సార్దీసు సంఘం గురించి చాలా అవసరం ఇప్పుడు. ఎందుకంటే సార్దీసు సంఘం కొన్న లక్షణాలే ఇప్పుడున్న సమాజంలో, సంఘాలలో ఉన్నాయి. ఇక్కడ మనం సేవకులమైన, విశ్వాసులమైన, సేవకులని పిలువబడటం గొప్ప కాదు, సేవకు తగినట్లుగా జీవించడమే ముఖ్యం. ఇది బైబిల్ చెప్పే సత్యం. పాస్టర్ అని చెప్పుకోవడం కాదు, కానీ పాస్టర్కు తగిన లక్షణాలు ఆ పాస్టర్లో ఉండాలి. విశ్వాసులని చెప్పుకోవడం కాదు, విశ్వాసికి తగిన లక్షణాలు ఆ విశ్వాసిలో ఉండాలి. సింగర్ అని చెప్పుకోవడం కాదు, సింగర్ కొన్న లక్షణాలు ఆ సింగర్లో ఉండాలి. నిజంగా ఇద్దరు, ఎందుకంటే అన్నా సిస్టర్ గారు ఎంత ముందుకు ఇప్పుడు చాలా తేడా. ఎందుకంటే బాగా పాడుతున్నారు తమ్ముడు నరేష్. ఎందుకంటే ఒక పాటని మనం ప్రాక్టీస్ చేస్తే ఎలాగ దాన్ని బాగా పాడగలమో, వాక్యాన్ని కూడా ఎక్కువ ధ్యానం చేస్తే అలాగ మనం ఆత్మీయంగా ఎదగగలం. సైన్స్లో ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అని ఒక సూత్రం ఉంది. అది మీకు చాలాసార్లు చెప్పాను.
ఏంటి, జిరాఫీ మెడ పొడవుగా ఉంటది కదా. ఒక శాస్త్రవేత్త చెప్తాను, జిరాఫీ మెడ పొడవుగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మొదట జీవి పుట్టినప్పుడు అది ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మల యొక్క ఆకులను తినేదట. అందుకని అందులో ఉన్న జీన్స్ ఆ మెడ పొడవుగా ఎదగడానికి కారణమని ఉపయుక్త నిరుపయుక్త సూత్రం ద్వారా ఒక శాస్త్రవేత్త లేదా ఒక సైంటిస్ట్ చెప్పాడు. అదే కాదు, మనం కూడా అంతే. ఏ చేతిని ఎక్కువ ఉపయోగిస్తామో ఆ చెయ్యి ఎక్కువ పని చేయగలుగుతుంది. దేని మీద అయితే ఎక్కువ దృష్టి పెడతామో వాటి మీదే మన మనసు ఉంటుంది. గూగుల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే మీరు ఏం చూస్తానో అర్థమైపోతుంది. జాగ్రత్త. ఎందుకు తెలుసా? గూగుల్కి వినే శక్తి ఉంది. ఆ విషయం ఎవరికి తెలియదు. గూగుల్కి నీ మనసులో అనుకుని, ఇదిగో ఒక మనకి పెన్ కావాలనుకున్నాం అనుకో, సెర్చ్ చేసానికి పెన్నుకి సంబంధించి అన్ని వచ్చేస్తాయి. బై మిస్టేక్ ఒక్కొక్కసారి ఆ దేవుని నమ్ముకున్న వాడు గమ్ముని టచ్ అయ్యి దాన్ని క్లిక్ అయినప్పుడు కూడా అలా వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి కాదు, గూగుల్ అన్ని వింటుంది, అన్ని గమనిస్తూ ఉంది. నీ మనసులో ఏముందో నేను చెప్పాను మొన్న ఈ పాయింట్. దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలో కూడా ఆ సిస్టమ్ ఇచ్చాడు. డిలీట్ చేసుకోవాలని మాత్రం నన్ను అడగండి, నేను చెప్పను. ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు 5వ సంఘంలో ఉన్న తప్పులు ఈ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో దేవుడు ఈ సంఘాలు, ఈ సేవకులు, ఈ సేవ, ఈ మందిరాలు ఎందుకు అనంటే, దేవుడు ఒక సువర్తమానాన్ని ప్రపంచానికి పంపించాడు. ఏమిటి అనంటే, మీరు పాపం నుంచి తప్పించబడి శాశ్వతమైన రాజ్యంలోకి వెళ్ళాలి. ఇది సింపుల్ లాజిక్ అంటారు చూడు. సింపుల్ ఆలోచన చేస్తే మనం పాపం నుంచి తప్పించబడాలి, శాశ్వతమైన జీవితంలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. తల్లిదండ్రులుగా పిల్లల పట్ల తల్లిదండ్రులు కొన్న ఉద్దేశం అదే. నా పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మంచి ఉద్యోగం చేసుకుని బ్రతకాలి, వారు ఎవరిని ఆశించకూడదు. ఎలాగంటామో మన తండ్రి అనే దేవుడు కూడా మనం ఎవరిని అడుక్కోకూడదు. ఒకడు అడుగుతా ఉన్నాడు, అడుక్కుని, ఇక్కడ కాదు నరకంలో కూడా అడుక్కుంటున్నాడు. ఒకడు ఏమని అడుగుతున్నాడు? అబ్రహాం రొమ్మునున్న పేదరాజుని అడుగుతున్నాడు, ఒక్క నీటి చుక్కని చిటికిని వెళ్తూ. ఆ బెగ్గింగ్ ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు సమస్తాన్ని నీకు ఇచ్చాడు. శాశ్వతమైన సంతోషం అండి, శాశ్వతమైన ప్రేమ దేవుడు నీకు ఇచ్చాడు. అయితే సంఘము ఎలాగైపోయిందంటే, ఇప్పుడు 5వ సంఘం లాగా తయారైపోయింది. ఇప్పుడు ఈ సంఘము 5వ సంఘం, సార్దీసు సంఘం. సార్దీస్ అంటే అర్థం ఏమిటి అని అంటే సంస్కరణ అని అర్థం. సంస్కరణ అంటే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. సంస్కరణ అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే రీఫార్మేషన్ అంట. రీఫార్మేషన్ అంటే మళ్ళీ దాన్ని తెలుగులో టైప్ చేస్తే దాన్ని పునర్నిర్మాణము, తిరిగి కట్టడం. ఒకసారి కట్టబడిన కట్టడం కూలిపోయింది, తిరిగి కట్టడం. అందుకని రిఫార్మేషన్. ఇప్పుడు సభలు కూడా పెడుతున్నారు ఈ మధ్యలో, రిఫార్మేషన్ సభలో పెడుతున్నారు. అంటే తిరిగి కట్టడం. అందరూ ముందులో దేవుని మందిరానికి వచ్చేవారు, ఇప్పుడు దేవుని మందిరం నుంచి తప్పిపోయారు. అందరూ వాక్యానుసారంగా బ్రతికేవారు, ఇప్పుడు వాక్యానుసారంగా బ్రతకట్లేదు. ఇప్పుడు సార్దీసు సంఘంలో ఉన్న తప్పు అదే. అందుకని దేవుడు సార్దీసు సంఘం గురించి చెప్తూ ఉన్నాడు. చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 5వ సంఘం సార్దీసు సంఘం. సార్దీసు సంఘం అంటే సంస్కరణ లేదా రిఫార్మేషన్ లేదా తిరిగి కట్టబడటం. దేవుడు ఈ సంఘాన్ని తిరిగి కట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా సార్దీసు సంఘం లాగానే ఉన్నాం. పేరుకు మాత్రం క్రైస్తవులం, పేరుకు మాత్రం దేవుని సేవకులం, పేరుకు మాత్రం దేవుని సంఘాలు, కానీ దేవునికి ఇష్టమైన ఆరాధన ఎక్కడ జరగట్లేదు. అందుకనే దేవుడు బాధపడుతూ మరి సంస్కరించాలి, సంస్కరణ చేయాలి ఈ సంఘాలని చెప్పి తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సార్దీసు సంఘం దేవుని అడుగు జాడల్లో నుంచి నడిచిన సంఘమే గాని ఇప్పుడు ఆ అడుగు జాడలో నడవలేక జారిపోయింది. సార్దీసు సంఘం ఒకప్పుడు దేవుని అడుగు జాడలో నడిచిన సంఘమే, ఒకప్పుడు దేవుని వాక్యానుసారంగా బ్రతికిన సంఘమే. సంఘం అంటే ఆ సంఘము ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ సంఘం అంటే మనమే.
సంఘం అంటే ఆయన శరీరం. ఇప్పుడు మనము ముందు బాగానే నడిచాం కానీ ఇప్పుడు నడవలేకపోతా ఉన్నాం. ఈ సంఘంలో కొన్ని పనులు వస్తువులు బాగానే ఉన్నాయి కానీ కొన్ని పాడైపోయినాయి. ఈ సంఘం అనే నీ దేహంలో కొన్ని వస్తువులు బాగానే ఉన్నాయి. హృదయం ఏమో ప్రార్థన చేయాలని ఉంది, కొన్నేమో చూడాలని దృశ్యాలన్నీ చూడమంటుంది. కొంతమంది చేతులు బాగానే పని చేస్తున్నాయి, దేవుని పరిచర్య చేస్తుంది, కాళ్ళు మాత్రం దేవుడు వెళ్ళొద్దన్న చోట్లకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఏమైపోయినాయి, కొన్ని వస్తువులు పాడైపోయి ఈ పనులు సక్రమంగా జరగట్లేదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనకి ఫీవర్ ఎప్పుడు వస్తుంది, ఏదో సంథింగ్ రాంగ్, డైజెషన్ సరిగ్గా అవక వామిటింగ్స్ వస్తాయి. హెడ్ఏక్ ఎందుకు వస్తుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరగక తలబాధ వస్తుంది. ఇప్పుడు మన శరీరంలో భాగాలు మన దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ సరిగా పనిచేయట్లేదు. కారణం ఏమిటి, మనం ఏదో తప్పు చేస్తా ఉన్నాం. తలపోటు ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఆలోచించటం ద్వారా కానీ, ఎక్కువగా మరి టీవీలు కానీ మొబైల్ చూడటం ద్వారా కానీ ఏదో సంథింగ్ రాంగ్. ఇప్పుడు అన్నీ సరిగా పనిచేస్తే మనం దేవుని మందిరంలో సంతోషంగా వస్తాం. ఇప్పుడు ఇక్కడ సార్దీసు సంఘంలో లేదా నీ జీవితంలో ఏదో ఒక తప్పు జరుగుతుంది. అందుకని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నువ్వు తిరిగి కట్టబడాలి. పేరుకు మనిషిలాగా బ్రతుకుతున్నావు కానీ నీకు చాలా రోగాలు ఉన్నాయి, తిరిగి కట్టబడాలి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు పాడైన ఇల్లుని చూడండి, పాడైన ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పండి, దయ్యాలు ఉంటాయి. నిజమే, సాతాను శక్తులు ఉంటాయి, అందులో మనుషులు నివాసం చేయరు కాబట్టి లేనిపోని దయ్యాలన్నీ ఉంటాయి. ఇప్పుడు పాడైపోయిన ఇల్లు మన జీవితాలన్నీ. ఇప్పుడు ఎవరున్నాయి ఈ ఇంట్లో, దయ్యాలు ఉన్నాయి. ఇప్పుడు మన జీవితంలో ఏమున్నాయి, దయ్యాలు ఉన్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, క్లీన్ అండ్ క్లీన్. ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టి ఆయన వచ్చి నివాసం చేయాలని చూస్తా ఉన్నాడు. దేవుడు లేని మందిరం అది మందిరం కాదు. నీ జీవితం అనే ఈ ఇంటిలో పాడైపోయిన ఇల్లు ఇప్పుడు. అందుకని రీఫార్మేషన్ అన్నాడు, సంస్కరించాలి ఈ సంఘాన్ని అని అన్నాడు. ఇప్పుడు ఈ మందిరంలో ఏమున్నాయంటే, ఇప్పుడు మన మందిరంలో మన జీవితంలో ఏమున్నాయంట, దయ్యాలు ఉన్నాయి. నిజమే కదా, దయ్యాలు ఉన్నాయి కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం. దయ్యాలు ఉన్నాయి కాబట్టి వాక్యానుసారంగా బ్రతకలేకపోతా ఉన్నాం. దయ్యాలుంటే ఏమవుతుందంటే, దయ్యాలుంటే ఒకరి మాట ఎండ గుర్తుపెట్టుకోండి. దయ్యం పట్టినోడు ఒకరి మాట ఎండ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకరి మాట వినేవాడులో దయ్యాలు ఉండవు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సార్దీసు సంఘాన్ని సంస్కరించడానికి దేవుడు పూనుకున్నాడు. యహాను గారిలో ఆయన ఆత్మను ప్రవేశపెట్టాడు, సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, దేవుని ఇష్టానుసారంగా బ్రతికేవాడు వాళ్ళు దయ్యాలు ఉండవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మనమే కాదు మొత్తం అందరూ నాతో సహా అందరం ఎక్కువగా మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలు మన ఇష్టానుసారంగా బ్రతకూడదు, దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. ఇదే విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా. విశ్వాసులకు అవిశ్వాసులకు, బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ బిట్వీన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, అవిశ్వాసులేమో వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతారు, విశ్వాసులేమో దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఎందుకో తెలుసా, భార్య ఉంది కదా అని చెప్పి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్య చెప్పినట్టే వెళ్ళలేదు ఆయన కూడా. ఎవ్రీథింగ్ ఏదైనా సమస్య వచ్చిందా ముందు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసేవాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు, దేవునికి ముందు ప్లేస్లో పెట్టాడు. మనం అలా పెడతామండి. ప్రేమించుకున్న పెళ్లి జంట ఉందనుకో, ఏదైనా సమస్య వచ్చిందనుకో, దేవుని దగ్గరికి వెళ్తారా, లేదు ముందు వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తాడు, లేదా వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తాడు. మొదటగా చేయవలసిన పని ఏంటి విశ్వాసులు అని అంటే, దేవుని పాదాల మీద పడిపోవడమే. అప్పుడు దేవుడు నీకు వచ్చిన సమస్య నుంచి విడిపిస్తాడు. నువ్వు అడగకపోతే పని జరగదు, గుర్తుపెట్టుకోవాలి. అడిగితే నీకు అది పని జరిగేది. అవునా? నీకు దాహం వేస్తుందండి, ఇప్పుడు చర్చిలోకి వచ్చారు, దాహం వేస్తుంది, గొంతు ఎండిపోతుంది, ఏం చేస్తారు మీరు? ఎవరో ఒకరిని, బ్రదర్ నీళ్ళు ఉన్నాయా అని అడుగుతారు. అడగకుండా ఉన్నారనుకో పని జరగదు. దేవుని దగ్గర అన్ని అడగాలి. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, దీని నుంచి విడిపించు, అబద్ధం ఆడుతున్నాను, ఈ అబద్ధం ఆడకుండా నన్ను చేయి. ఎవ్రీథింగ్ ఆస్క్ టు గాడ్, దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు నీలో ఉన్న సమస్తాన్ని
తీసేస్తాడు. ఈ లోకంలో దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావో నాకు తెలియదు. దేవుని కొరకు కనుక బ్రతకకపోతే చాలా నష్టాన్ని, చాలా శ్రమను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సార్దీసు సంఘములో ఉన్న పరిస్థితులను మనం గమనిస్తే, సార్దీసు సంఘము పేరుకు మాత్రం బ్రతుకుచున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ ఇందులో అవయవాలు ఏవో కొన్ని చచ్చుపడిపోయినాయి. ఇప్పుడు మనకైనా సరే ఒక చెయ్యి సరిగ్గా పనిచేయలేదనుకో, దాన్ని బట్టి శరీరం అంతా బాధపడుతుంది. చెయ్యి లాగితే సంతోషంగా ఉంటారండి ఎవరన్నా? చెయ్యి లాగేస్తుందన్న పాస్టర్ గారు నేను రాలేనండి చర్చికి, వాళ్ళ చెయ్యి కోసం ప్రార్థన చేయమంట. ఇప్పుడు మనం ఏంటి, అన్ని బాగా ఉండాలి, అన్ని బాగు చేసుకోవాలి, రిఫార్మేషన్ తిరిగి మనం బాగు చేసుకోవాలి. మన పని మనమే చేసుకోవాలి. నీ చెయ్యి లాగుతూ ఉంటే మనమే చేసుకోవాలి కదా ట్రీట్మెంట్ అయినా ఏదైనా. పక్కోడు ఎందుకు వచ్చేస్తాడు? ఎంత భార్య అయినా బాధపడుతూ ఉంటే బాధ వస్తుందండి అంటే తప్పించి ఆ బాధను తీస్తుందా? తీదు. దేవుడు వచ్చే రాకడలో కూడా జరగబోయేది అదే. భార్య భర్తలు ఇద్దరు, భర్త చర్చికి రావట్లేదనుకో భార్య ప్రార్థన చేయాలి, భార్య రావట్లేదనుకో భర్త ప్రార్థన చేయాలి, ఇద్దరు రావట్లేదనుకో సేవకుడు ప్రార్థన చేయాలి. సేవకుడు ప్రార్థన చేసినా రాకపోతే వాళ్ళకి ఎందుకు పని చేస్తారండి? వాళ్ళ కాల్చబడటానికే పని చేస్తారు. ఏంటమ్మా, ఏంటి సౌండ్ ఏంటి? చాక్లెట్లు పంచుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని మందిరంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, నేను చూసినా చూడకపోయినా నో ప్రాబ్లం. జాగ్రత్తగా ఉండాలి అమ్మా. ఇక్కడ జరిగే విషయం ఏమిటి అని అంటే, సార్దీసు సంఘం పేరుకు మాత్రం సంఘంలా కనిపిస్తుంది, పేరుకు మాత్రం దేవుని పిల్లల్లాగా కనిపిస్తా ఉన్నారు. కానీ దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. అందుకని దేవుడు బాధపడతా ఉన్నాడు. ఈయన బాగు చేయాలయ్యా చెప్పి యహాన్ గారికి ఆత్మలోకి వచ్చి ఒక ఉత్తరం రాశారు. ఏమనంటే, ఇదిగో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడు అయి ఉండొద్దు. ఇంకా చచ్చిపోవడానికి ఇంకా రెడీగా ఉన్న అవయవాన్ని తిరిగి బాగు చేసుకో. ఏది నిన్ను దేవుని మందిరంలో ఆటంకపరుస్తుందో, ఏది వాక్యానుసారంగా బ్రతకకుండా నిన్ను చేస్తుందో, ఏది నిన్ను దేవుని మాటలు వినకుండా చేస్తుందో దాన్ని బాగు చేసుకోమని దేవుడు ఈ సంఘానికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలాగ విన్నావో జ్ఞాపకం చేసుకో, దానిని గైకొనించు, మారు మనసు పొందుము. జాగరూకుడు అంటే జారిపోయే గుణం అన్నమాట. అన్నిటిలోనూ జారిపోతాం, అన్నిటిలోనూ జారిపోతాం. చూసింది ఎల్లా కావాలి మనిషికి. ఏంటి చూసిందెల్లా కావాలి? డబ్బు కావాలి, అందమైన అబ్బాయి కావాలి, అందమైన అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, అందమైన పాపం కావాలి. వేస్ట్ అండి వెళ్ళం. ఏళ్ళలో దేవుని మందిరానికి వచ్చిన ఒకటే, మానేసిన ఒకటి. ఈ సంఘం ఎలాగైపోయిందంటే జారిపోయే గుణంలోనికి వెళ్ళిపోయింది. నేను చెప్తాను, మన సంఘం గురించి కాదు కానీ ఈ సమాజంలో జరుగుతున్న విషయం గురించి, అన్ని సంఘాల గురించి చెప్తాను నేను. సేవకులు ఉన్నారే, అని కానుకలు తీసుకోకుండా సేవ చేయమని చెప్పండి. ఒక్కడ చేయడు సేవ. నేను తీసుకోవట్లేదని కాదు, డైరెక్ట్గా చెప్తున్నాను. ఒక్కడ సేవ చేయడు. అయ్యగారిని పిలిపించుకోవటం కొరకు, డబ్బుల కొరకు. అపోస్తులు బోధ ఏం చేసేవారు? సేవకులు ఏం చేసేవారు తెలుసా మీకు? అపోస్తులు అంటే పౌలు. వీళ్ళు రాత్రంతా పని చేసుకున్నారు, పగలంతా బోధించేవారు. వెనక ముందు ఏముండేవి కాదు. నిజమైన సువార్తకుడికి బ్యాక్గ్రౌండ్ లేదండి. అందుకనే దేవుడు రిఫార్మేషన్ తిరిగి కట్టడానికి సేవకులను పంపించారు. ఒక్కడ చేయడు. అంతేకాదు, ఇంకో తప్పు కూడా చెప్తున్నాను. మీరు చర్చి మానేసి నేను ఒక రూపంలో భోజనం పెట్టడం మానేవాడిని. చర్చిల్లో సంఘాల్లో జనం ఉండరు. 100% నేను చెప్తున్నాను. సంఘంలో జనం ఖచ్చితంగా ఉండరు. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుని మందిరం అంటే పానీయము భోజనం కాదండి. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల విశ్వాసి బ్రతుకుతాడు. దేవుని నామకి మహిమ కలుగునుగా. చాలా హృదయ వేదంతో చెప్తా ఉన్నాను.
సంఘాలలో విశ్వాసులు తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఉన్న విశ్వాసులే విశ్వాసంగా బ్రతకపోవడం. నీ సర్వ సృష్టికి వెళ్ళి సర్వ జనులను సువార్తను ప్రకటించి సర్వ జనులను నా శిష్యులుగా చేయమంటే అర్థం ఏంటి? దేవుని మందిరంలో స్త్రీలు ఉన్నారనుకో, బయటికి వెళ్ళి అమ్మా చర్చ జరుగుతుందమ్మా, చర్చికి రండి అమ్మా, బారు మనసు పొందండి అమ్మా, మీరు నరకానికి వెళ్ళిపోతారమ్మా అని చెప్పాలి. విశ్వాస జెంట్స్ ఉన్నారనుకో, రోజుకు ఒక వ్యక్తినైనా నడిపించాలి. ఇదే సువార్త. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. వాక్యం చెప్పడం సువార్త కాదు. అసలు బోధకుడు కాకుండా ఉండడమే మంచిదని వాక్యం చెప్తూ ఉంది. మనకు తండ్రి ఒక్కడే ఉన్నాడు. నేను ఒక సహోదరి జ్ఞాపకం చేసి నేను చాలాసార్లు చెప్పాను, మనకు ఆత్మీయ తండ్రి మత్తయి సువార్త అంతా చదవండి. మనకు తండ్రి ఒకే ఒక తండ్రి, ఆయన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మన తండ్రి అని దేవుడు, ఆయన ఒక్కడే బోధకుడు. మీరు బోధకులని పిలువబడొద్దని వాక్యం చెప్తుంది. వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగానే చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలు, లక్షల మంది జనం, అసలు ఆ చర్చిలకి వెళ్తే అయ్యి బాబు ఇంత జనం అనుకుంటాం. వాళ్ళ భోజనం మానేమనండి, ఎవడు రాడు. వాక్యానుసారంగా చేయకపోతే, వాక్యానుసారంగా సంఘాన్ని నడిపించకపోతే ఇంకా సంఘం సేవ చేయడం అనవసరం. అన్ని అవసరమే, వాక్యమే అవసరం కాదు. వాక్య సంఘంలో చాలా మంది అంటారు ప్రశస్తమైన సమయం, మంచిదే, అన్ని ప్రశస్తమే. పాటలు కూడా పరిశుద్ధంగా పాడాలి. పాటలు అన్ని పాటలు బాగా పాడాలి. పాటలు కూడా ప్రథమ స్థానం సంఘాలు ఇవ్వాలి. వాక్యానికి సంఘంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎవ్రీథింగ్ అండి, ఏది లేకపోయినా అది సంపూర్ణమైనది కాదు. ఇక్కడ ఏం జరిగింది? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబట్టలేదు. ఎందుకు కనబడితే? మనం పేరుకు మాత్రం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. పేరుకు మాత్రం డాక్టర్ కె రవి, పనులేమో దేవుని సాతాను సంబంధమైన పనులు. పేరుకు మాత్రం కోయిర్ టీంలు. సంఘాలలో పాటల్లో కోయిల్లో కూడా ఎలా పాడాలో తెలుసా మీకు? కోయిల్లో కూడా 3 రకాల పాటలు ఉండాలి. నేను చెప్దాం అనుకున్నాను, సర్లే పాడుతున్నా చూద్దామని. ఒకటి, దేవుని ప్రేమను గురించిన పాట ఉండాలి. మొదటిగా దేవుని స్తుతించడానికి స్తుతిని గురించిన పాట పాడాలి. మొదటి పాట సంఘాల్లో చెప్పిన రాసుకోండి. ఏ సంఘమైనా సరే సంఘంలో క్వైర్ టీంలో ఉండవలసిన 3 అంశాలు. ఒకటి, స్తుతిని గురించిన పాడాలి. దేవుడు స్తుతించాలి, స్తుతిని గురించిన పాట పాడాలి. రెండవది, ఆయన మన పట్ల చూపించిన ప్రేమను గురించిన పాట పాడాలి. ఇక మూడవది, ఆయన మన కొరకు త్యాగం చేసిన సిలువను గురించిన పాట పాడాలి. ఈ రోజు నుంచైనా 3 పాటలు, ఆ 3 అంశాలు ఉండేటువంటి పాటలు మీరు పాడవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీకే కాదు, అందరికీ. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం ఏదైనా చేయాలి. గుర్తుపెట్టుకోండి. కోయిట్ లీడర్ ఇక్కడ ఉన్నాడా? లేడు. కోయిట్ టీం వాళ్ళు చెప్పండి. ప్రేమను మొదటిగా స్తుతి పాట పాడాలి. రెండవదిగా ఆయన ప్రేమను గురించి పాడాలి. మూడవదిగా ఆయన సిలువ యాగమును గురించిన సిలువ పాట పాడాలి. వాక్యంలో కూడా 3 అంశాలు ఉండాలి. చాలా మంది బ్లెస్సింగ్స్ కోసం చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తారు. చాలా మంది పాపం గురించి చెప్పేసి వాక్యాన్ని ముగించేస్తారు. తండ్రి గురించి చెప్పాలి, పరిశుద్ధాత్మ గురించి చెప్పాలి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సిలువ త్యాగాన్ని గురించిన అంశం ఉండాలి. వాక్యంలో 3 భాగాలు ఉండాలి. ఇది నిజమైన సువార్త. దేవుని గురించిన సత్య సువార్త అంటే ఇదే. అందుకనే ఈ సంఘాలలో సంపూర్ణమైన క్రియలు లేవు, సంఘాలలో సంపూర్ణమైన పద్ధతులు లేవు, సంఘంలో సంపూర్ణమైన విశ్వాసులు లేరు, సంఘంలో సంపూర్ణమైనవి ఏమీ లేవు. దేవుడికి బాధ కలిగింది. యోహాను గారి ద్వారా ఆ పద్మాసు ద్వీపంలో ఒక ఉత్తరం రాయిస్తా ఉన్నాడు. 5వ ఉత్తరం. 4 ఉత్తరాలు చదువుకున్నాం. ఇంకా 5వ ఉత్తరంలో జరిగిన విషయాలు ఏమిటంటే, నువ్వు జాగరూకంగా ఉండిన ఎడల నేను దొంగవలే వస్తాను. ఎప్పుడు వస్తానో నేను తెలియదు నీకు. ఐ విల్ కమ్. ఎవరికి చెప్పను, వస్తాను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలీదు. అసలు ఎప్పుడు వస్తానో ఎవరికి తెలియదండి. అందుకని ఏమన్నాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాదీసులో నీ యొద్ద ఉన్నారు కాబట్టి వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరిస్తారు. అయితే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఇప్పుడు ఈ సంఘములోనంట అందరూ జారిపోయేవాళ్ళు లేరంట.
అందరూ దేవునికి వ్యతిరేకమైన బ్రతుకువాళ్ళు లేరంట. ఎవరున్నారంట? కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైన జీవితము జీవించేవాడు, దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడు. ఇంకో విషయం తెలుసు అనుకుంటాను. పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు అడిగాడు, ప్రభువా, ఈ దేశాన్ని బాగు చేస్తానన్నావు కదా, ఒకవేళ ఈ దేశంలో ఇన్ని వేల మంది ఉన్నప్పటికీ ఒక 50 మంది ఉంటే ఆ 50 మందిని బట్టి ఈ దేశాన్ని రక్షిస్తావా అని అడిగాడు. రక్షిస్తాను. 50 మందిని బట్టి ఎంతమంది పాపులున్న అందరినీ నేను రక్షిస్తానన్నాడు. తర్వాత ఒక 5 తగ్గించి 45 మంది ఉంటే రక్షిస్తానన్నాడు. తర్వాత 30 మంది, 20 మంది, 10 మంది. ఇంకా 10 మందికి వచ్చింది. ఇంకా డౌట్ వచ్చింది దీనికి, ఒక్క వ్యక్తి ఉంటే రక్షిస్తావా? దేవుని నామముకి మహిమ కలుగునుగా. నీవు నేను ప్రాణంతో ఉన్నావంటే మనలో ఏదో ఒక మంచి పని ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక మంచి గుణం నీ జీవితంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలంట? ఈ మంచి గుణాన్ని బట్టి నీవు క్షేమంగా ఉండగలుగుతున్నావు. ఆ ఒక వ్యక్తిని గురించి నీ సంఘం కాపాడబడుతుంది. ఒక పరిశుద్ధమైన విశ్వాసి, దేవునికి ఇష్టడైన వాడు ఉన్నాడు కాబట్టి ఆ దేశం రక్షించబడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక మంచి గుణం ఉంది, దేవుని ప్రేమించాలని. ఇప్పుడు ఏం చేయాలంట? ఇంకా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏయో నీలో చాలా ఉన్నాయి. చావనన్న మిగిలిన వాటిని నువ్వేం చేయాలి? ఇప్పుడు రీఫార్మేషన్ చేయాలి, తిరిగి పునర్నిర్మించుకోవాలి. మొక్క చచ్చిపోతా ఉన్నప్పుడు ఏం చేస్తాం? నీళ్ళేయటం మానేస్తారు కొంతమంది. మొక్కలేసి ఏమైపోతుంది? ఎండిపోతుంది. మళ్ళీ మెల్లిగా నీళ్ళేయటం మొదలు పెట్టానుకో, చిగురించి మెల్లిగా వస్తుంది. నీ జీవితంలో కూడా ఎండిపోయిన అనుభవం, దేవునికి ఇష్టం లేని పనులన్నీ ఉన్నాయేమో. అందుకనే దేవుడు సంస్కరించడానికి ఈ ఉత్తరాన్ని యోహాను గారి ద్వారా రాశాడు. అయితే ఇప్పుడు ఎందుకని ఈ సంఘాన్ని దేవుడు శిక్షించట్లేదంటే, కొంతమంది అందులో అర్హులైన వారు ఉన్నారు, పరిశుద్ధమైన జీవితం జీవించేవారు ఉన్నారు. కాబట్టి వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచరిస్తారు. ఇప్పుడు ఇక్కడ సంఘాలలోనే కాదు, సంఘమే కాదు, ఈ ప్రపంచంలో చాలా మంది అప్పటికే పరలోక రాజ్య వారసులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడుందని అడిగారు కదా శిష్యులు, ఎక్కడుందని చెప్పాడు దేవుడు. మీ మధ్యనే ఉంది. పరలోక రాజ్యం అంటే ఏంటంటే, వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే నీ జీవితంలోనే పరలోక రాజ్యం. నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు, నీ జీవితంలో సంతోషం ఉంది, నీ జీవితంలో ఏమీ లేదు. అదే పరలోక రాజ్యం. ఇప్పుడు ఈ సంఘంలో కొంతమంది పరిశుద్ధమైన జీవితం పరలోక రాజ్య వారసులు ఉన్నారు. ఇంకా వాళ్ళు నాతో ఇంకా సంచరిస్తారు, వాళ్ళకి నో డౌట్. ఇక జయించేవాడు, నువ్వు కూడా అలాగ నన్ను జయించాలి అని అంటే ఇప్పుడు ఏమని చెప్పాడు? తెల్లని వస్త్రములు ధరించుకుంటే అప్పుడు గ్రంథములో నీ పేరు నేను, జీవ గ్రంథంలో నీ పేరు నేను, పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుట ఉన్న దూతల సమూహం ఎదుట నేను నీ పేరును ఒప్పుకుంటాను. సంగములతో ఆత్మ చెప్పుచున్నవాడు చెవిగలవాడు వినుగాక. దేవునికి మహిమ కలుగును గాక. 5వ సంఘమును గురించిన వివరణ ఇంచుమించు ఒక 5 గంటలైనా చెప్పొచ్చు వాక్యం. కానీ క్లుప్తంగా దేవుడు మనతో తగిన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చికి ఎందుకు వెళ్తున్నామో ఫస్ట్ మనం ఆలోచన చేసుకోవాలి. చర్చికి ఎవరి కోసం వెళ్తున్నామో రెండవదిగా ఆలోచన చేసుకోవాలి. చర్చికి వెళ్తే వచ్చే లాభం ఏంటో గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులు ఈ 3 పరీక్షలు వేసుకోవాలి. మనం అంతే కదా. ఇప్పుడు మీరు ప్రయాణం ఎక్కడికి ఈజీగా చేసేది కదా, గుడ్డోళ్ళలాగా చేస్తారా? ఎక్కడికి వెళ్ళాలి? మాలి వెళ్దాం అనుకుంటున్నారు. మాలి వెళ్దాం అనుకున్నాడు. ఎందుకు వెళ్తున్నారు మాలియా? బంగారం కొనుక్కోవడానికి. అది గుర్తుపెట్టుకుంటారు. బంగారం ఎంత కొనాలి? ఆ డబ్బులు గుర్తుపెట్టుకుంటారు. అలాగే వెళ్తారు, అవునా కదా? కానీ దేవుని మందిరాలు ఎలా ఉంటాయంటే, ఎల్లు కూడా వెళ్తూ ఉంటాడు, వచ్చి కూడా వస్తూ ఉంటాడు. సినిమాలు చూడండి, ఆ టికెట్లు ఇచ్చి టైం అయితే క్లోజ్ చేసేస్తారు. అందుకని ఏం చేస్తారు? ముందే వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు సంఘాలు కూడా టైము ఒక అరగంట, 10:30కి ఇంకా ఆ డోర్ క్లోజ్ చేసామనుకో, అప్పుడు ఏమంటారు సేవకుడిని? వీడికి ఎంత గర్వరా, వీడు ఒక్కడైనా ఈ ప్రపంచంలో సేవకుడు, వీడు ఒక్కడైనా ఇంత పరిశుద్ధుడు. అప్పుడు మళ్ళీ ఇంకో వాక్యం చెప్తారు వీళ్ళు, ఏమని? తామే నీతిమంతులు అనుకునే వారి కొరకు చెప్పిన. అంత ప్రమాదం అండి, అంత ప్రమాదమే. చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. సంఘం సంస్కరించబడాలి. సంఘం అంటే నువ్వు సంస్కరించబడాలి.
రిఫార్మేషన్ చేయబడాలి. నిన్ను నువ్వే నిర్మించుకోవాలి. అంటే మీ ఇల్లు కట్టుకోవడానికి పక్కింటి వాళ్ళు వచ్చి అన్న మీకు పనిచేసి వాళ్ళు జీతం ఇస్తారు? ఎవరు? మన కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం కదా మనం వస్తాం. ఇప్పుడు నీ విశ్వాస జీవితం గురించి కూడా నువ్వే, ఎవరు వచ్చి నిన్ను విశ్వాసంగా తీర్చిదిద్దరు. నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ జీవితం మారుతుంది. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఏదో భాషలు మాట్లాడారు, ఓకే, భాషలు మాట్లాడటం తప్పని అనట్లే. మాట్లాడారు, వారు దేవునితో సంతోషం లేదో మాట్లాడారు, అది తప్పు కాదు. భాషలు ఎప్పుడు మాట్లాడితే తెలిసి ఆ విషయమేనా? వీళ్ళు దీక్షలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసంలో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే భాష మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడని అర్థం. వాళ్ళకి ఉపయోగం, అది సంఘానికి ఉపయోగం కాదు. ఎవరి భాషలో మాట్లాడితే వాడికే ఉపయోగం అది. కానీ ప్రవచనం ఉందే, వాక్యం చెప్పడం ఉందే, ఇది అందరికీ ఉపయోగం. అందుకనే వాక్యంలో చెప్పబడి ఉంది. నేను ముగిస్తాను. వాక్యంలో చెప్పబడి ఉంది, ఒకడు దేవుని ఎరగిన వాడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీరు అందరూ భాషలు మాట్లాడుకున్నారనుకో, వాడికి యేసుక్రీస్తు రక్షకుడు అంటే ఎలా తెలుస్తుందండి? వాడికి ఏమన్నా నీ భాష అర్థమవుతుందా? ఇంకా ఈజీగా చెప్పాలంటే మన అందరం తెలుగు వాళ్ళు, నేనేం మళ్ళీ కేరళ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను అనుకో, నా వాక్యం మీకు ఏమైనా అర్థమవుతుందా? అందుకని దేవుడు ఏమన్నాడు, భాషలు మాట్లాడుకోనండి, అది తప్పు కదా, వాళ్ళ ఇష్టం. ఒకవేళ సంఘంలో మాట్లాడుకుంటే దాని అర్థం కూడా చెప్పమన్నాడు. సర్లే, అన్ని ఇప్పుడు జరగట్లేదు. అట్లీస్ట్ వాక్యమైనా జాగ్రత్తగా చెప్పాలి. వాక్యం సేవకుడు జాగ్రత్తగా వాక్యం చెప్పాలి, విశ్వాసులు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒక సేవకుడు ఎంత జాగ్రత్తగా చెప్పినా విశ్వాసులు జాగ్రత్తగా వినలేదనుకో, ఆ వాక్యం ఎటువంటిది? 3 రకాల విత్తనాలు, ఆ 3 రకాల్లోకి పోతాయి. దయచేసి సంఘంలో జనం ముఖ్యం కాదు, సంఘంలో ఎంతమంది వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు. కనీసం జేడీఎం సంఘంలో అందరూ వాక్యానుసారంగా ఉంటారండి సిస్టర్స్, బ్రదర్స్. ఇది దేవుడు మెచ్చుకుంటాడు. ఇప్పుడు ఇలా లేనప్పుడు సంఘము వేస్తే, బ్రతుకుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మనం మృతులమే, పేరుకు మాత్రం సంఘం కానీ దేవుని పిల్లలం కాదే అనేటువంటి నింద ఇప్పుడు రాదు. ఎక్కడ అక్కడ వేస్తాడు. నీ పేరు లేదు. ఎందుకంటే అటెండెన్స్ లిస్టులో ఏం చేస్తాం, పేరు లేకుండా స్కూల్కి వెళ్ళామనుకో పరీక్షలు రాయిస్తారండి, రాయను. చాలా మంది పేరు రాయించేసుకుని స్కూల్ మానేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ టైంకి దగ్గర వెళ్తారు. అప్పుడు ఏం షార్టేజ్ వస్తుంది? అటెండెన్స్ షార్టేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? బాప్తిసం తీసుకుంటే కాదు, వాక్యం చెప్తే కాదు, ప్రభువుని పిలిచేవాడు కాదండి. ఒక మాటలో యాజ్ ఇట్ ఈజ్ బైబిల్లో ఎలాగుందో అలా బ్రతకాలి. చాలా మందికి బైబిల్లో తీసి చెప్పడం కూడా రావట్లేదు. సేవకులకి స్టోరీలు చెప్పి బైబిల్లో వాక్యం చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా స్టోరీలకు అలవాటు పడిపోయారు కదా. స్టోరీ చెప్పకపోతే వాక్యం ఉన్నదో చెప్తే ఆయన పెద్ద వాక్యం చెప్పడండి. ఇప్పుడు విశ్వాసం కూడా ఎలా తయారైపోయారంటే, ఎటువంటి వాక్యాన్ని ఇష్టపడతారంటే స్టేజ్ మీద తిట్టేయాలి, ఇంకా ఎవరినో ఒకటి తిట్టేయాలి, ఏ ప్రభుత్వాన్ని తిట్టేయాలి, ఏ అధికారినో తిట్టేయాలి. అందుకని కదా ఇప్పుడు సెన్సేషన్ ఎందుకు అవుతుంది? మావులోని రాడ్ తీసుకొట్టుకుంటే ఎవడో పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరిని కొట్టాలి? సీఎంని కొట్టాలి. ఆలోచించేయండి, మనిషి దేన్ని కోరుకుంటున్నాడు? దీన్ని బట్టి సమాజంలో పేరును కోరుకుంటున్నాడు, ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటున్నాడు. కానీ దేవుని సంఘం అలా ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా క్రీస్తుని పోలి మనం నడుచుకోవాల్సింది. తిట్టినోడిని తిరిగి తిట్టకూడదు, శత్రువుని ప్రేమించాలి, గద్దించాలి. మళ్ళీ తిట్టకూడదని మొత్తానికి చేతులు ముడుచుకుని కాదు, గద్దించాలి. తప్పు చేస్తే చెప్పాలి. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నది. గద్దించడం అంటే ఇష్టానుసారంగా వెళ్ళి కొట్టేయమని కాదు, వాక్యం తీసి కూర్చోబెట్టి మెల్లిగా చెప్పాలి. యేసుప్రభు వారు అలాగే చేశారు. యేసుప్రభు వారిలా గద్దించాలి. మోసే ధర్మశాస్త్ర గ్రంథం ఏమి చెప్పింది? ఎవరైనా వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు ఏం చేశారు? యేసయ్యని ఇబ్బందిలో పెట్టాలని శాస్త్రులు పరిశీలన ఏం చేశారు? డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా వ్యభిచారం చేస్తున్నప్పుడు స్త్రీని పట్టుకున్నారు. ఇప్పుడు తీసుకుని వచ్చినప్పుడు దేవుడు యేసయ్య ఏం చెప్తాడా ఈ బోధకుడని అనుకున్నాను.
యేసుప్రభు వారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళందరూ మాడి మసి అయిపోవాలంటే అందరూ అయిపోతారు. కానీ ఆ పని చేయడానికి రాలేదు. ఎందుకంటే ఆయన మనిషిగా మనం ఎలా జీవించాలో, మనిషిగా మన పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారు, ఇప్పుడు సేవకులు అన్నారు చెప్పొద్దు తెలుగు కొట్టేది చెట్టు కట్టేసి కొట్టేమని కాదు. అక్కడ యేసయ్య ఏమన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదు. అసలు ఆయన ఆ టీచింగే డిఫరెంట్ అండి. ఎవడు పాపం చేయలేదు వాడు ఫస్ట్ రాడైనా, అందరూ పాపులే, ఎవడు ఆమెని మీద రాడలేదు. అప్పుడు ఆమెకి ఏం చెప్పాడు, ఇంక పాపం చేయకు పో అన్నాడు. పాపం చేయకుండా ఆపడమే సేవకుడి పని. సేవకుడి పని అబద్ధాలు ఆడకుండా ఆపడమే, ఎవరిని తిట్టకుండా ఆపడమే, ఎవరి మీద పక్షపాతం చూపించకుండా ఆపడమే సేవకుడు చేసే పని. ఆ విధంగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఉన్నాను. 5 సంఘాల గురించి 5 హెచ్చరికలు చేసి విన్నాం, 5 వాగ్దానాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీలో ఏది నిన్ను చంపేస్తుందో, పరిశుద్ధమైన జీవితం తెల్ల వస్త్రాలు వేసుకోకుండా ఏది నిన్ను ఆటంకపరుస్తుందో. మీరు ఇంకా ఈజీగా ఉంది, ఏ చేయనా తెగింది అనుకోండి, రక్తం వస్తా ఉంది అనుకో, వైట్ షర్ట్ వేసుకోవడానికి భయపడుతుంది. ఎందుకు చెప్పండి, రక్తం శుభ్రంగా కడుక్కుని కారుతా ఉందనుకో ఇంకా వేసుకో. ఇప్పుడు మన జీవితం కూడా అంతే. పరిశుద్ధంగా జీవించడానికి ఏది మనల్ని ఇబ్బంది పెడుతుందో, కొన్న నీ కోల నీ చెయ్య, నీలో ఏది నిన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని తిరిగి నిర్మించుకోవడం. అంటే కన్ను పీకేసి కొత్త కన్ను పెట్టుకోవడం అని కాదు, ఆ కన్నుని జాగ్రత్తగా చూసుకోవడం, ఆ చేతిని జాగ్రత్తగా కాపాడుకోవడం, మన నడకలను జాగ్రత్తగా కాపాడుకోవడం. అందరు లేచి నిలబడండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడు 5వ సంఘమును గురించిన సత్యాన్ని సూటిగా స్పష్టంగా ఆయనే మాట్లాడాడు, నేను కాదు. మళ్ళీ రవాణా చెప్పాడు అనకండి, దేవుడే మనతో మాట్లాడాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీ జీవితంలో విశ్వాసంగా జీవించడానికి ఏది నిన్ను ఆటంకపరుస్తుందో, నీ కొన్న, నీ ఆలోచన, నీ మైండ్, నీ కోల, నీకున్న ప్రతి ఏ అవయవం నిన్ను ఆటంకపరుస్తుందో, ఏ చేదైన వేరు నీ విశ్వాస జీవితంలో దాన్ని తీసివేసుకుంటే, ఇందాక సామెతల గ్రంథం 28:28 చెప్పాడు, ఇదిగో పాపాన్ని దాచిపెట్టకుండా, ఇదిగో మరి నిన్ను వాక్యానుసారంగా జీవించేవాడు వర్ధిల్లుతాడు. అందుకని దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని కోరుకుంటున్నాడు. నాశనం చేయడానికి ఆయన రాలేదు, ఆయన రక్షించడానికి వచ్చాడు. ఎప్పటికైనా మీ చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను నీ బిడ్డగా జీవించలేకపోతున్నాను ప్రభువా, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాను. ఇదిగో నా జీవితంలో ఏది చావడానికి సిద్ధంగా ఉందో దాన్ని బ్రతికించి ప్రభు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో దాన్ని బ్రతికించేటువంటి అవకాశం ఇస్తాడు. అంతేకాదు, నువ్వు ఎంత బ్లెస్సింగ్ చూస్తావో నీకే తెలియదు, నేను చెప్పనక్కర్లేదు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అప్పులు ఉన్నాయా, ఉద్యోగం లేదా, అక్రమ లేదా, నీ పిల్లలు లేరా, నీకు పిల్లలకు ఉద్యోగాలు లేవా, పిల్లలు పాస్ అవ్వలేదా, ఏది నీకు తక్కువైందో అది మళ్ళీ తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రం. ఇదిగో ప్రభా, ప్రకటన గ్రంథ ధ్యానాలలో 7 సంఘాల గురించిన వాక్యాలు నేర్చుకోవడానికి సిద్ధపడి ఉన్నాం. మీరు చెబుతూ ఉన్నారు 5 సంఘాల గురించిన సత్యాలు, 5 సంఘాల గురించిన కాలాల గురించి, 5 సంఘాల గురించిన హెచ్చరికల వాగ్దానాల గురించి చెప్పారు ప్రభా. ఇదిగో 5వ సంఘమైన సార్దీసు సంఘం గురించి, ఇదిగో పేరుకు మాత్రం బ్రతుకుచున్నాను, పేరు మాత్రం ఉండగానే ప్రభా, ఇదిగో ఆ సంఘంలో చాలా చావడానికి సిద్ధంగా ఉన్న అవయవాలు ఉన్నాయి. వాటిని బ్రతికించుకోమని, సంస్కరించుకోమని, పునర్నిర్మించుకోమని వాక్యం ద్వారా యోహాను గారి ద్వారా మాట్లాడాలి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో మరి ఫలించేటువంటి కృపలో నిన్ను నడిపించమని, ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించండి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.